ఇరాన్ ఇప్పుడైతే అణు వ్యవహారాలు దాచేసింది కానీ అది ఆగేది కాదు. మళ్ళీ జాగ్రత్తగా చేస్తుంది. నేను శాంతియుతంగానే ఉంటాను, శాంతియుత పర్పస్కే అంటున్నా. అది అణుబాంబులు తయారు చేయకుండా అప్పుడు ఇంతకుముందు కూడా ఆ మాట చెప్పినే అణుబాంబులకు సంబంధించి అణువార్ హెడ్లు అది తయారు చేసుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా 10 అణుబాంబులు తయారు చేయగలిగినటువంటి యురేనియం 400 కిలోలు 16 ట్రక్కుల్లో తరలించిందంట. బంకర్ బస్టర్ దాడులకు ముందే యురేనియాన్ని తీసుకువెళ్లారు. ఇది శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తాజాగా బయటపడుతున్నటువంటి అంశం. చిన్నవి స్తూపాకార ఉక్కు బ్యారెళ్లలో 400 కేజీల అత్యంత శుద్ధ యురేనియం పోర్దో యురేనియం శుద్ధి కర్మాగారి నుంచి ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని వార్తలు వస్తే చిన్న బ్యారెలను తర్వాత చిన్న వాహనాల్లోకి మార్చి తరలించవచ్చు. కారు డిక్కీలో పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 400 కేజీల యురేనియంతో దాదాపు 10 అణుబాంబులు తయారు చేయొచ్చు. అణుకేంద్రంలో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం ఇప్పుడు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ చీఫ్ రఫెల్ మరియానో గ్రెస్పీ కూడా ధృవీకరించారు. కాల్పురణ ఒప్పందం తర్వాత శాంతి చర్చలకు సిద్ధమై తమ వద్ద యురేనియం నిల్వలను బెదిరించి ఇరాన్ తన డిమాండ్లు సాధించే వీలుంది. చర్చల సమయంలో ఇరాన్ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి తమ డిమాండ్ నెరవేరాలని కోరొచ్చు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఏదేమైనా బాంబులు పేల్చి మేము వాళ్ళ యురేనియం శుద్ధి కేంద్రాలని నాశనం చేసే ఇప్పట్లో ఇరాన్ మళ్ళీ అణుశుద్ధిని మొదలుపెట్టడం అసాధ్యం అంటూ జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. ఈ అంశం మీద రఫెల్ మరియానో CNN అది న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇందులో దాచాల్సిందేమీ లేదు, అంత బహిరంగ రహస్యమే. తమ యురేనియం నిల్వలను కాపాడుకునే దమ్ము తమకుందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ యురేనియంతో అణుబాంబును తయారు చేయడం కుదరదు. కనిపించకుండా పోయిన యురేనియం శుద్ధత కేవలం 60%. 90% శుద్ధత ఉంటేనే అణుబాంబుకి అక్కడికి వస్తుంది. దాడులకు ఒక వారం ముందు అణు ఇంధన ఏజెన్సీ పర్యవేక్షణ బృంద సభ్యులు ఇస్ఫాన్ అణు కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ యురేనియం నిల్వలను చూశారంటూ రఫెల్ చెప్పుకొచ్చారు. ఫోర్దో భూగర్భ అణు కేంద్రం ముఖద్వారం వద్దకు దాడులకు ముందు 16 పటిష్టమైన ట్రక్కులు వచ్చినట్టు మాక్సార్ టెక్నాలజీస్ సంస్థ వాళ్ళ శాటిలైట్ పిక్చర్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ట్రక్కుల నిండా బ్యారెళ్లని నింపి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ ట్రక్కులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. అయితే ట్రక్కుల మీద అమెరికా నిఘా వర్గాలు కన్నేసాయని, ట్రంప్ అనుమతి వచ్చాక వాడి మీద దాడులు చేసేందుకు అమెరికా సేనలు సిద్ధంగా ఉన్నాయంటూ ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది.